వెల్కమ్ టు హెల్త్ టైమ్. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, డెత్ రేట్స్ ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యి ఆందోళన కలిగిస్తున్నా ఇంకా కొన్ని మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటూ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్ సమస్యలను తొలి దశలో గుర్తించకపోతే, ట్రీట్మెంట్ తీసుకోకపోతే, సర్జరీ అవసరమైతే సర్జరీ చేయించుకోకపోతే అవి కూడా ప్రాణాంతకం కావచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ ఈ కరోనా టైంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుని, సర్జరీ ఎప్పుడైనా అవసరమైతే కొంతకాలం ఏమైనా ఆగచ్చా, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. యశోద హాస్పిటల్స్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బొల్లం గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కోవిడ్ టైంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయని అంటారు? సో నార్మల్గా మనము లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ వేవ్లో చూసాము, మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటి అంటే క్యాన్సర్ కోవిడ్ కేసెస్ పెరుగుతున్న సిచ్యువేషన్లో డయాగ్నోసిస్ కోసం కానీ, స్క్రీనింగ్ కోసం కానీ, లేదు సిమ్టమ్స్ ఉన్నప్పుడు సరైన టెస్ట్లకి కానీ వాళ్ళు రావట్లేదు. అండ్ ఒకసారి ఫస్ట్ కోవిడ్ వేవ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనం చూసినట్టుగా అయితే సడన్గా స్టేజ్ 3, స్టేజ్ 4లో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం చూసాము. దీన్ని బట్టి సెకండ్ వేవ్ టైంలో మేము చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అంటే, సో ఈవెన్ దో క్యాన్సర్ రిలేటెడ్ మార్టాలిటీ కోవిడ్ పేషెంట్స్లో ఎక్కువగా ఉన్న కొన్ని స్పెసిఫిక్ ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మనం దీన్ని నివారించవచ్చు. తొలి దశలో సిమ్టమ్స్ అంటే ఎలాంటి సిమ్టమ్స్? అంటే ఇప్పుడు కోవిడ్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు. ఏ సిమ్టమ్ కనిపించినా కోవిడ్ ఏమోనన్న భయంతోనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ 3-4 టైమ్స్ 5 టైమ్స్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదర్ దెన్ దట్ అసలు క్యాన్సర్కి ఇండికేషన్ అని ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది? సో క్యాన్సర్లో ఉండే లక్షణాలు క్యాన్సర్ యొక్క రకాన్ని బట్టి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్కి దగ్గు, ఆయాసము ఉన్నప్పుడు వాళ్ళు కోవిడ్ గురించి టెస్ట్ చేస్తున్నప్పుడు దానిలో సిటీ స్కాన్లో చాలాసార్లు ఈ మధ్యలో లంగ్ క్యాన్సర్ అనేవి బయటపడుతున్నాయి. సో క్యాన్సర్ యొక్క లక్షణాలు అనేది టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్లో చంకలో గడ్డలు ఉండడం కానీ, రొమ్ములో గడ్డ ఉండడం కానీ, గర్భాశయ క్యాన్సర్లో బ్లీడింగ్ రావడం కానీ, అదే ఇంటెస్టైనల్ క్యాన్సర్లో బరువు తగ్గడము, ఆకలి లేకపోవడము, వామిటింగ్స్ ఉండడము, అలా టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి వివిధ రకాల సిమ్టమ్స్ ఉంటాయి. క్యాన్సర్కి అదర్ దెన్ బ్లడ్ క్యాన్సర్స్ ఇంకే క్యాన్సర్ అయినా మోస్ట్ ఆఫ్ ది టైం, మెజారిటీ ఆఫ్ ది టైం సర్జరీనే సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి మరీ అగ్రెసివ్గా ఉన్నప్పుడు మీరు కొంచెం అడ్జువెంట్ థెరపీ అట్లాంటివి ఇచ్చి క్యాన్సర్ కనీసం తగ్గించి తర్వాత సర్జరీ చేయడం కూడా ఉంటుంది. కానీ సర్జరీ ఎక్కువ సజెస్ట్ చేస్తుంటారు కదా. ఈ కోవిడ్ టైంలో సర్జరీ అనేది సజెస్టబులా, కొంతకాలం ఏమైనా పోస్ట్ పోన్ చేయొచ్చా? సో వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా కోవిడ్ టైంలో సర్జరీ అవసరమా అనేది ద అగ్రెసివ్నెస్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ఫ్యూ కండిషన్స్. జిస్ట్ అనే ట్యూమర్ ఉంటుంది, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్ అంటాము. ఇలాంటి వాటిల్లో ఈ ప్రస్తుతం ఉన్న కోవిడ్ సిచ్యువేషన్స్లో మేము ఏం చేస్తాము అంటే నియో అడ్జువెంట్ టీకేఐ అంటే ఆ ట్యూమర్ని చిన్నగా చేయడాని కోసము కొన్ని టాబ్లెట్స్, ఇమాటినిబ్, సునిటిబ్ అని కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి అరౌండ్ 1-2 months అయిన తర్వాత ట్యూమర్ సైజ్ ష్రింక్ అయిన తర్వాత అప్పుడు సర్జరీకి తీసుకుంటాము. కానీ దేర్ ఆర్ అదర్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్, పేషెంట్ అబ్స్ట్రక్షన్లో ఉన్నాడు అంటే మీనింగ్ ఏది తిన్నా వామిటింగ్ అవుతుంది, మోషన్స్ వెళ్ళలేకపోతున్నాడు, కడుపులో డిస్టెన్షన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో దేర్ ఆర్ సమ్ ఎమర్జెన్సీ కండిషన్స్. ఇలాంటి అక్యూట్ అబ్డమిన్ లేదంటే స్టమక్ క్యాన్సర్లో పర్ఫరేషన్, ఇలాంటి కండిషన్స్లో మాత్రము ఇమీడియట్ సర్జరీ అవసరము. ఈవెన్ కోవిడ్ రిలేటెడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పీపీ కిట్ వాడుకొని అడ్వాన్స్డ్ సెంటర్స్లో సర్జరీ స్టిల్ వీఆర్ డూయింగ్ ఇట్. కానీ దేర్ ఆర్ సమ్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్లోలీ గ్రోయింగ్ ట్యూమర్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, జిస్ట్ ట్యూమర్ కానీ, ఇలాంటి స్లోలీ గ్రోయింగ్ ట్యూమర్స్లో ఏంటి అంటే ముందు కీమోథెరపీ కానీ టాబ్లెట్స్ కానీ ఇచ్చి ట్యూమర్ యొక్క సైజ్ని చిన్నగా చేసి దాని తర్వాత సర్జరీ చేస్తాం. క్యాన్సర్ అనగానే నిర్ధారించే పరీక్షలు, డయాగ్నోస్టిక్ టెస్టులు కానీ, తర్వాత ట్రీట్మెంట్ కానీ, ట్రీట్మెంట్ తర్వాత విజిట్స్ కానీ, కీమోథెరపీ, రేడియేషన్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్స్ ఉంటూ ఉంటాయి కదండి. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ 1 yearగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఇది వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇది చాలా మందికి మా పేషెంట్స్ కూడా ఫేస్ చేస్తున్న క్వశ్చన్. సో బేసికల్గా మనము క్యాన్సర్ పేషెంట్ని 3 రకాలుగా విభజించుకోవచ్చు. క్యాన్సర్ డయాగ్నోసిస్ అవుతున్నప్పుడు వర్కప్ స్టేజ్లో ఉండే వాళ్ళని, ఆన్ ట్రీట్మెంట్ అంటే యాక్టివ్గా క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మేబీ సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ. అండ్ 3వ రకమైన పీపుల్ ఏంటి అంటే ఫాలోఅప్ అంటే సర్వేలెన్స్లో అంటాము. యూజువల్గా ఈ టైంలో
వర్కప్ చేస్తున్న వాళ్ళలో వీ విల్ ట్రై టు డూ ద మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ఎ డే కేర్ ఇన్ ఎ సింగిల్ గో. ఒక 1 or 2 daysలో ఇన్వెస్టిగేషన్స్ చేసేసి వీ విల్ ట్రై టు సార్ట్ అవుట్ ద ప్రాబ్లమ్స్. అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఆన్ కీమోథెరపీ ఆర్ యాక్టివ్ సర్జరీ ఆర్ రేడియేషన్, దీంట్లో పేషెంట్స్ని 3 విధాలుగా డివైడ్ చేస్తాము. వన్ ఈజ్ క్యూరేటివ్ ఇంటెంట్ థెరపీ. క్యూరేటివ్ ఇంటెంట్ థెరపీ అంటే ఈ ట్రీట్మెంట్ చేయడం ద్వారా క్యాన్సర్ క్యూర్ చేయొచ్చు. అండ్ ఇంకొక సెకండ్ కేటగిరీ ఏంటంటే పాలియేటివ్ ఇంటెంట్. పాలియేటివ్ ఇంటెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్యూమర్ స్టేజ్ 4లో ఉంది, అడ్వాన్స్ స్టేజెస్లో ఉంది, ఓన్లీ ఈ క్యాన్సర్ థెరపీ వల్ల వాళ్ళ యొక్క కష్టాలను మాత్రమే తగ్గించవచ్చు, వాళ్ళ లైఫ్ని పొడిగించవచ్చు, కానీ క్యాన్సర్ని క్యూర్ చేయలేము. ఇలాంటి కండిషన్స్ని పాలియేటివ్ ఇంటెంట్ అంటాము. సో బేసికల్లీ ఈ కోవిడ్ టైమ్స్లో ఈ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న టైంలలో మేము ఏం చేస్తాము అంటే ఓన్లీ క్యూరేటివ్ ఇంటెంట్ ఉన్న పేషెంట్స్లో మాత్రమే యాక్టివ్ ట్రీట్మెంట్ని తీసుకోవాలని సజెస్ట్ చేస్తాము. పాలియేటివ్ ఇంటెంట్లో ఉన్న వాళ్ళ పేషెంట్స్కి ఈ ఇంజెక్టబుల్ కీమోథెరపీ ప్లేసెస్లో ఓరల్ టాబ్లెట్స్ వస్తాయి. సో ఇంజెక్టబుల్ కీమోథెరపీకి ప్రతిసారి వాళ్ళు ఎవ్రీ వీక్కి ఎవ్రీ 21 daysకి హాస్పిటల్కి రావడానికి డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి పాలియేటివ్ ఇంటెంట్ ఉన్న ట్రీట్మెంట్ వాళ్ళలో మేము హోమ్ కేర్లోనే ట్రీట్మెంట్ తీసుకోమని సలహా ఇస్తుంటాము. వాళ్ళకి టాబ్లెట్స్ మీద కానీ ఆర్ టార్గెటెడ్ థెరపీస్ మీద కానీ ఏదైతే ట్రీట్మెంట్స్ వాళ్ళ రక్త WBC కౌంట్ని తగ్గించి వాళ్ళ యొక్క ఇన్ఫెక్షన్ రిస్క్ని పెంచవో అలాంటి ట్రీట్మెంట్స్ని సజెస్ట్ చేస్తుంటాము. వెరాస్ పోస్ట్ ట్రీట్మెంట్ ఫాలోఅప్లో ఉన్న వాళ్ళకి, సర్వేలెన్స్లో ఉన్న వాళ్ళకి వీ విల్ ట్రై టు అవాయిడ్ దేర్ విజిట్స్ బికాస్ దే ఆర్ క్యూర్డ్ ఆఫ్ ద డిజీజ్. ఒకసారి ట్రీట్మెంట్ క్యూర్ అయిపోయిన తర్వాత ఎవ్రీ 3 monthsలో ఫాలోఅప్ ఉన్న వాళ్ళకి ఐదర్ ఫాలోఅప్ విజిట్ని పెంచడం కానీ, లేదు అంటే వీఆర్ ఆఫరింగ్ టెలికన్సల్టేషన్స్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫ్యూ బ్లడ్ టెస్ట్ లోకల్ ప్లేస్లో చేసుకొని ఏమైనా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే టెలికన్సల్టేషన్ ద్వారా కన్సల్ట్ అయ్యి ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అలార్మింగ్ సిమ్టమ్స్ ఉంటే అప్పుడు మాత్రమే హాస్పిటల్కి రమ్మంటున్నాం. క్యాన్సర్ అంటే కొంచెం లాంగ్ బ్యాక్ ఫేస్ చేసిన క్యాన్సర్ లాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసిన వాళ్ళకి ఆ ట్రీట్మెంట్స్ తీసుకొని క్యూర్ కానీ కంట్రోల్ అయినా కానీ వాళ్ళకి కూడా ఒకవేళ కోవిడ్ వస్తే భయం ఎక్కువ ఉంటుంటుంది. వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? సో దీనిలో బేసికల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో 2, ఒకటి సాలిడ్ ట్యూమర్స్, ఒకటి లిక్విడ్ ట్యూమర్స్ ఆర్ బ్లడ్ క్యాన్సర్స్ అంటారు. ఇన్ జనరల్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి కోవిడ్ కనుక వస్తే దే ఆర్ ఎట్ మోర్ డేంజర్ బికాస్ ఈ బ్లడ్ క్యాన్సర్ వాటిలో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ WBC మన హ్యూమన్ని ప్రొటెక్ట్ చేసే WBC పోలీస్మెన్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో వాళ్ళకి ఇమ్యూనిటీ లోగా ఉంటుంది. సో వీళ్ళలో హై రిస్క్ ఉంటుంది. వేరే సాలిడ్ ట్యూమర్ క్యాన్సర్స్, వేరే రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఇలాంటి వాటిలలో యాక్టివ్ థెరపీ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కోవిడ్ ఒకవేళ వస్తే హై రిస్క్ ఉంటుంది. వెరాస్ కొన్ని హార్మోనల్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ అని ఉంటాయి, వాటిలలో WBC లో అయ్యే ఛాన్సెస్ ఉండవు. అలాంటి వాళ్ళలో నార్మల్ పీపుల్లో ఎంతైతే రిస్క్ ఉంటుందో వీళ్ళలో కూడా అంతే రిస్క్ ఉంటుంది. ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉండి ఇప్పుడు థెరపీ తీసుకోవట్లేదు, దే ఆర్ క్యూర్డ్ ఆఫ్ ద డిసీజ్, దే నీడ్ నాట్ వరీ, దే ఆర్ జస్ట్ ఈక్వల్ టు ఎనీ అదర్ నార్మల్ పాపులేషన్. నార్మల్ పాపులేషన్కి కోవిడ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో అలాంటి ట్రీట్మెంట్స్ మాత్రమే వీళ్ళలో కూడా ఉంటాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నవాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇది చాలా మటుకు 100లో ఒక 90 నుంచి 95 మంది రోజు మాకు అడిగే క్వశ్చన్స్లో దేర్ ఆర్ మెనీ డౌట్స్ రిగార్డింగ్ ద వ్యాక్సినేషన్. ఎస్, క్యాన్సర్ పేషెంట్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా అనేది ఒక బ్రాడ్ క్వశ్చన్. దీన్ని మనం 3 కేటగిరీస్గా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పేషెంట్ ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు ఓన్లీ ఫాలోఅప్లో మాత్రమే ఉన్నారు, క్యాన్సర్ రిలేటెడ్ మెడికేషన్ ఏమీ వాడట్లేదు, దే కెన్ అబ్సల్యూట్లీ 100% టేక్ ద వ్యాక్సిన్. సెకండ్ కేటగిరీ, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఐదర్ సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ యాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీంట్లో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ని బట్టి తీసుకోవాలా లేదా, ఒకవేళ తీసుకోవాలి అంటే ఎప్పుడు తీసుకోవాలి అనేది మేము చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ కీమోథెరపీ తీసుకుంటున్నారు. యూజువల్గా మేము వన్స్ ఇన్ 21 days, ప్రతి 21 రోజులకు ఒకసారి కీమోథెరపీ ఇస్తాము. కీమోథెరపీ ఇచ్చిన తర్వాత 10వ రోజు నుండి 14వ రోజు వరకు WBC చాలా లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ సంబడీ ఈస్ టేకింగ్ కీమోథెరపీ, ఆ 10th day నుండి 14th day వరకు ఆ టైం గ్యాప్లో వ్యాక్సిన్ తీసుకోవద్దు అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే హ్యావ్ టు టేక్ ద ఇఫ్ దే హ్యావ్ టు టేక్ ద వ్యాక్సిన్ 20th day ఆర్ 19th day అంటే నెక్స్ట్ సైకిల్కి వెళ్ళే 1 or 2 days ముందు తీసుకోవచ్చు. ఇది రిగార్డింగ్ కీమోథెరపీ. వెరాస్ కొన్ని పీపుల్స్ ఏంటి అంటే ఓన్లీ టార్గెటెడ్ థెరపీ, హార్మోన్ థెరపీ అనే లాంటివి వాడుతుంటారు. అలాంటి వాటిలలో WBC తక్కువ అయ్యే ఛాన్సెస్ ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళు వ్యాక్సిన్ సేఫ్గా తీసుకోవచ్చు. రిగార్డింగ్ ద పేషెంట్స్ ఆన్ సర్జరీ, సపోజ్ ఆన్ ద డే ఆఫ్ సర్జరీ కానీ 1 or 2 days ఇన్ అండ్ అరౌండ్ సర్జరీ
అడ్వైస్ డాక్టర్ రాజేష్ బొల్లం గారితో ఈ కోవిడ్ టైంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరాలు తెలుసుకుంటున్నాం. రీసెంట్గా క్యాన్సర్ సర్జరీ చేయించుకున్నారనుకోండి, వాళ్ళకి వూండ్ హీలింగ్ చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే కోవిడ్ టైంలో వాళ్ళకి కొంచెం రిస్క్ కూడా ఎక్కువ అవ్వచ్చా, ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? సో వండర్ఫుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇది కోవిడ్ టైమ్స్లో పోస్ట్ సర్జరీ ఎస్పెషల్లీ వెన్ ఎవర్ దే ఆర్ సంబడీ ఈస్ ఫేసింగ్ కాంప్లికేషన్స్, వూండ్ హీలింగ్లో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అంటే వీళ్ళు ఎస్పెషల్లీ హై ప్రోటీన్ డైట్ అండ్ హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడము, అండ్ మైనర్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడే అగ్రెసివ్గా యాంటీబయాటిక్ వాడడము, ఇలాంటి యూజెస్ చేయడం, ఇలాంటి స్టెప్స్ని ఫాలో అవడం ద్వారా మనము ఇలాంటి కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు అండి. ఓకే, ఇంకోటి వ్యాక్సిన్ గురించి అంటే మీరు చెప్పారు ఎప్పుడు తీసుకోవచ్చు అనేది. ఇంకొకటి కోవిషీల్డా కోవాక్సినా వీళ్ళకి క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కానీ పేషెంట్స్ కానీ పర్టికులర్గా ఈ వ్యాక్సిన్ అంటే ఏమన్నా సజెస్ట్ చేస్తారు? సో ఇది చాలా మందికి ఉండే డౌట్స్. కామన్ పీపుల్లో అడిగే క్వశ్చన్లో ఏంటి అంటే, మాకు ఇప్పుడు మన దగ్గర ఇండియాలో 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ కోవిషీల్డ్, అది ఆస్ట్రాజెనికా యూకే వాళ్ళు చేసింది. నెక్స్ట్ ఈజ్ భారత్ బయోటెక్ వాళ్ళు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్. నార్మల్ పబ్లిక్కి అండ్ క్యాన్సర్ పేషెంట్లీ ఈ రెండిట్లో మెయిన్గా డిఫరెన్స్ ఏమి ఉంది అంటే, నార్మల్ పబ్లిక్లో కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ బోత్ ఆర్ సేమ్. ఇన్ఫ్యాక్ట్ ఎఫికసీ వైజ్ చూసుకుంటే నార్మల్ పబ్లిక్లో కోవాక్సిన్ యొక్క ఎఫికసీ రిలేటివ్లీ మోర్, బికాస్ అది హోల్ వైరస్ యొక్క ఇన్యాక్టివేటెడ్ వైరస్ కాబట్టి ఈవెన్ మ్యూటెంట్ స్ట్రెయిన్స్కి అగేన్స్ట్గా కూడా పనిచేస్తుంది. కానీ ఏదైనా పేషెంట్ ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ మీద అంటే వాళ్ళ ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళల్లో హోల్ ఇన్యాక్టివేటెడ్ వైరస్ కన్నా కిల్డ్ వ్యాక్సిన్స్ కానీ ఓన్లీ పార్ట్ ఆఫ్ ప్రోటీన్ లాంటి కోవిషీల్డ్ వైరస్ తీసుకోవడం లాంటివి రిలేటివ్ సేఫ్. అంటే టు సే ఇట్ సింప్లీ, క్యాన్సర్ పేషెంట్స్లో కోవిషీల్డ్ తీసుకోవడం రిలేటివ్లీ సేఫ్, బికాస్ మనం కోవాక్సిన్ యొక్క వ్యాక్సిన్ యొక్క లీఫ్లెట్లో చూసినట్టయితే ఎక్స్క్లూజన్ క్రైటీరియాలో యాక్టివ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కానీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళలో కానీ స్పెసిఫిక్గా డేటా లేదు. లంగ్ క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్స్ కోవిడ్కి ఏమన్నా అంటే ఒకదాన్ని ఒకటి మిమిక్ చేసే రిస్క్ ఉందా, కన్ఫ్యూజ్ అయ్యే రిస్క్ ఉందంటారా? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ రోజుల్లో మేము చూసే పేషెంట్స్లో చాలాసార్లు కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్, ఎవరైనా వ్యక్తి దగ్గు, ఆయాసం అలా వస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ వాళ్ళు పల్మనాలజిస్ట్ దగ్గరికి కానీ జనరల్ ఫిజిషియన్ కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు కోవిడ్ ఏమో అనుకొని చెప్పేసి కోవిడ్ టెస్ట్ చేసి కోవిడ్ లాంటి సిమ్టమ్స్ లేకపోతే ఆర్టీపీసీఆర్ చేసి టెస్ట్ నెగిటివ్ వచ్చి అలా 2-3 టైమ్స్ పల్మనాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా స్టిల్ వీఆర్ సీయింగ్ ఫ్యూ పేషెంట్స్ ఆర్ కమింగ్ టు అస్ అండ్ ఇన్సిడెంటల్గా లంగ్ మాసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 టైమ్స్ కోవిడ్ టెస్ట్ చేసుకొని నెగిటివ్ వచ్చి ఆర్ లంగ్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్ వాడిన తర్వాత కూడా మీకు రిపీటెడ్గా కాఫ్ వస్తుంది అనుకుంటే దెన్ యూ నీడ్ టు గో అండ్ కన్సల్ట్ ఆంకాలజిస్ట్ ఎస్పెషల్లీ హూ ఈస్ డీలింగ్ విత్ లంగ్ క్యాన్సర్స్, సో దట్ ఆర్ వి నాట్ మిస్సింగ్. మనము ఈ కోవిడ్లో ఇన్ఫెక్షన్స్లో రిపీటెడ్గా వాటి గురించి చూస్తూ లంగ్ క్యాన్సర్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ఏదైనా మాస్ లాంటివి సిటీ స్కాన్లో కనపడితే బయాప్సీ అండ్ టెస్ట్ చేయడం ద్వారా మనకి క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జెండర్. అంటే స్మోకింగ్, టొబాకో ప్రోడక్ట్స్ వల్ల ఎక్కువ వస్తాయి అనుకున్నా కానీ అవి లేని వాళ్ళకి కూడా వస్తున్నాయి కదండి. ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది లంగ్ క్యాన్సర్ అయ్యి ఉండవచ్చు అని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది? ఇన్ జనరల్ లంగ్ క్యాన్సర్ సస్పెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే కాఫ్, బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసము, అండ్ ఇది కాకుండా బరువు తగ్గడము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సమ్టైమ్స్ హిమాప్టైసిస్ అంటాం. హిమాప్టైసిస్ అంటే ఏంటి అంటే దగ్గులో రక్తం పడడము. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం లంగ్ క్యాన్సర్ని ఎక్కువ సస్పెక్ట్ చేస్తాము. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టుగా ఓన్లీ స్మోకింగ్ ఇలాంటి వాటిల్లో మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుందని చూస్తున్నాం. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫీమేల్స్లో, నాన్ స్మోకర్స్లో, అసలు స్మోకింగ్ చేయని లాంటి వాళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రేడాన్ గ్యాసెస్ అని, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఫ్యూ ఆఫ్ ద జెనెటిక్ కాజెస్, వీటన్నిటి వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ చాలా హారిబుల్గా ఉంది, భయంకరంగా ఉంది, సిచ్యువేషన్స్ చాలా ప్యాథెటిక్గా ఉన్నాయి. అంటే కొన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు, ఎవరికి వాళ్ళు వైటమిన్స్ తీసుకుంటున్నారు, కొన్ని రకాల కేర్ తీసుకుంటున్నారు. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ కూడా అవన్నీ ఫాలో అవ్వచ్చా? వైటమిన్స్ అవన్నీ తీసుకోవడం, స్టీమ్ ఇన్హలేషన్ ఇవన్నీ వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చా? డాక్టర్ సలహా మేరకే చేయాల్సి ఉంటుందా? సో బేసికల్లీ అది హోమ్ ఐసోలేషనా లేదంటే హాస్పిటల్ అడ్మిషనా అనే రూల్స్ ఇన్ జనరల్గా మనం మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కనుక హోమ్ ఐసోలేషన్ రూల్స్లో చూసుకున్నట్టుగా అయితే ఏదైనా పేషెంట్కి కోవిడ్ సస్పెక్ట్ ఉన్నా, కోవిడ్ పాజిటివ్ ఉన్నా, యంగ్ పేషెంట్స్ ఉండి, ఆక్సిజన్ సాచురేషన్ 94 కన్నా ఎక్కువగా ఉండి, కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ ఇలా ఈ కోమార్బిడిటీస్లో క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోమార్బిడిటీస్. ఇలా కోమార్బిడిటీస్ లేని వాళ్ళకు మాత్రమే హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ యూజువల్గా సజెస్ట్ చేస్తాము. బికాస్ వీళ్ళలో
ఛాన్స్ ఆఫ్ సివియర్ ఇన్ఫెక్షన్ అనేవి తక్కువగా ఉంటుంది. ఓన్లీ ఓరల్ మెడికేషన్స్ ద్వారా తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు గైడ్ లైన్స్ చూసుకున్నట్టుగా అయితే ఏదైనా వ్యక్తిలో ఒక ఏజ్ 60 పైన ఉన్నా, వాళ్ళకి అన్కంట్రోల్ హైపర్టెన్షన్, డయాబెటీస్ ఉన్నా, ఆర్ క్యాన్సర్ ఉన్నా, ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా 100% వాళ్ళ ట్రీటింగ్ పల్మనాలజిస్ట్తో ప్రీవియస్గా క్యాన్సర్ ఉంది, లేదంటే క్యాన్సర్ డైరెక్టెడ్ థెరపీ తీసుకున్నాము, లేదు అంటే కొన్ని క్యాన్సర్స్లో ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తాం. ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్స్లో ఆర్ ఏప్లాస్టిక్ అనీమియా అని కొన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇలా చేసిన తర్వాత వాళ్ళకి 6 months, 1 year, 1.5 years ఇలా లైఫ్ లాంగ్ ఇమ్యూనోథెరపీ అది ఇమ్యూనో సప్రెసెన్స్ ఇస్తాము. ఇలాంటి వాళ్ళల్లో దే విల్ నాట్ హ్యావ్ ఫీవర్ కానీ ఇలాంటి మెయిన్ సిమ్టమ్స్ని వాళ్ళు చూపెట్టరు, కానీ సడన్గా వాళ్ళు డిటోరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఇమ్యూనో సప్రెస్డ్ పేషెంట్స్ అండ్ క్యాన్సర్ పేషెంట్స్ హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ డాక్టర్కి కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలి. కీమోథెరపీలో ఉండేవాళ్ళు డైట్ మీద ఇంకెలాంటి ఎక్స్ట్రా కేర్ పెడితే బెటర్ అంటారు? సో ఇన్ జనరల్ కీమోథెరపీలో మనకు మెయిన్గా వై ఈస్ కీమోథెరపీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ రిలేషన్ టు డైట్. ఎందుకంటే ఈ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే WBC తక్కువగా ఉంటుంది. మనం ఫస్ట్లో కూడా మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ ఈ WBC తక్కువ ఉన్నప్పుడు అంటే న్యూట్రోపీనియా అంటాము. ఇలాంటి ఫేజెస్లో కనుక మనము ఇన్ఫెక్షన్ని ఏదైనా బయట నుండి ఫుడ్ తిన్నప్పుడు కానీ లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ని కాంట్రాక్ట్ అయినా కానీ వాళ్ళలో సివియర్గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో అందుకనే వీళ్ళలో ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్స్, ఇంట్లో చేసినవి మాత్రమే, క్యాన్డ్ ఫుడ్స్ మాత్రమే, ఫ్రెష్ ఫ్రూట్స్ అలాంటివి మాత్రమే తినాలి అని చెప్పేసి చెప్తుంటాం. బికాస్ వేరే వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఇన్ఫెక్షన్ అటాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఒకవేళ ఇన్ఫెక్షన్ అటాక్ అయినా కూడా దానికి క్లియర్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఓకే, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నవాళ్ళు అంటే ఇంట్లో అందరికీ దూరంగా ఉండడం అండ్ అంటే సోషల్ డిస్టెన్స్ కానీ మాస్క్ అది డబల్ ఏమన్నా పెట్టుకుంటే బెటర్ అంటారా? హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా చేసుకోవడంతో పాటు డెఫినెట్లీ అండి. బికాజ్ వీళ్ళు ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ హౌ ఆర్ క్యాన్సర్ పేషెంట్స్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ పేషెంట్స్. నార్మల్ పేషెంట్స్కి ఇనిషియల్గా కోవిడ్ వచ్చినా కానీ, ఎనీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ జ్వరం అనేది ఎర్లియెస్ట్గా వస్తుంది. బికాస్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్. మన బాడీకి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఫారెన్ యాంటిజెన్ లోపలికి వెళ్ళినా ఫస్ట్ థింగ్ అవర్ బాడీ ట్రైస్ టు మౌంట్ ఈజ్ అ ఫీవర్. ఇలాంటి క్లాసికల్ సైన్స్ ఆఫ్ ఫీవర్, కాఫ్, బ్రెత్లెస్నెస్ ఇలా ఉండడం నార్మల్ పీపుల్లో ఉంటుంది. సో వాళ్ళు ఇమీడియట్గా పక్కన వాళ్ళు చూసి అలర్ట్ అవుతారు అండ్ వాళ్ళ పేషెంట్ కూడా హిమ్సెల్ఫ్ డాక్టర్ని సంప్రదిస్తారు. కానీ ఈ క్యాన్సర్ పేషెంట్స్లో లేదంటే ఇమ్యూనోసప్రెసివ్ పేషెంట్స్లో లేదంటే పేషెంట్స్ స్టిరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో ఇలాంటి క్లాసికల్ సిమ్టమ్స్ దగ్గు, ఆయాసం, జ్వరము ఇమీడియట్గా రావు. సో అందుకని వాళ్ళు డబుల్ ప్రొటెక్షన్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళలో కొన్ని సటిల్ సైన్స్ అంటే టాకికార్డియా అంటాం, అన్ఎక్స్ప్లెయిన్డ్ టాకికార్డియా. నార్మల్గా ఫీవర్ లేకున్నా కూడా మన నార్మల్ హార్ట్ రేట్ 70 to 100 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం వీక్గా ఫీల్ అవుతున్నాము, ఫటీగ్, చాలా నీరసంగా ఉంది, అలా పల్స్ ఆక్సిమీటర్లో చూస్తే పల్స్ రేట్ 110, 120 ఉంది. సో దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ సిమ్టమ్స్. బికాస్ నార్మల్ వాళ్ళలో ఫీవర్ ఉన్న లాగా వీళ్ళలో ఉండదు. సో సాచురేషన్ తగ్గడము, నీరసంగా ఉండడము, పల్స్ రేట్ పెరగడము, ఇలాంటి సటిల్ సైన్స్, చిన్న చిన్న సైన్స్ని చూసి మనం జాగ్రత్తగా ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్లో అవ్వడం ఇంపార్టెంట్. నవేడేస్ ఈ RT-PCR నెగిటివ్ ఉంటుంది బట్ స్టిల్ కోవిడ్కి ఎఫెక్ట్ అవుతున్నారు, సిమ్టమ్స్ ఉంటున్నాయి, సిటీ స్కాన్లో తెలుస్తుంది కదండి. ఒకవేళ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళ రెగ్యులర్ చెకప్స్లో ఈ స్కానింగ్స్ ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి కదా, పెట్ కానీ సిటీ కానీ, అలాంటివి చేయించుకున్నప్పుడు ఒకవేళ అది కోవిడ్ అయితే బయటపడుతుంది అంటారా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ వన్ థింగ్ వాట్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్ ఈ మధ్య కాలంలో చాలా ఈ కోవిడ్ వల్ల అవేర్నెస్ ఎక్కువగా పెరిగిపోయి పీపుల్ హాఫ్ ద టైమ్స్ బిఫోర్ కన్సల్టింగ్ ద డాక్టర్ దే ఆర్ కమింగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్స్, ఆల్ టెస్ట్ చేసుకుంటున్నారు. దీనిలో 2 catches ఉన్నాయి. వన్ థింగ్, పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి బట్ RT-PCR చేస్తే నెగిటివ్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా. సెకండ్ థింగ్, పేషెంట్కి RT-PCR పాజిటివ్ ఉంది కానీ ఏ సిమ్టమ్స్ లేవు, ఎందుకు టెస్ట్ చేసుకున్నారు అంటే మా ఇంట్లో వాళ్ళకి పాజిటివ్ ఉంది అందుకని అందరం టెస్ట్ చేసుకున్నాము. సో దీనిలో 2 things గుర్తుపెట్టుకోవాలి. RT-PCR యొక్క సెన్సిటివిటీ 70 to 80%. అంటే ఈ టెస్ట్ మనం సరిగా చేయకపోయినా, సపోజ్ ఇది నేసోఫారింగ్స్లో పెట్టి టిప్ ఆఫ్ ద నేసోఫారింగ్స్ వరకు ఆ స్వాబ్ వెళ్ళి టచ్ చేయాలి, కానీ స్వాబ్ కలెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా చెక్ చేయకపోయినా ఈ కలెక్ట్ చేసిన స్వాబ్ని మీడియాకి తీసుకొని ఒక ట్రాన్స్పోర్ట్ మీడియంలో పెట్టి ల్యాబ్కి పంపించాలి. దీనిలో ట్రాన్స్పోర్ట్ మీడియంలో ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా చాలా టెక్నికల్ రీజన్స్ వల్ల RT-PCR టెస్ట్ నెగిటివ్ రావచ్చు. టెస్ట్ నెగిటివ్ ఉన్నంత మాత్రాన పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవద్దా అనేది తప్పు. ఒకవేళ పేషెంట్కి సిమ్టమ్ ఉంది అంటే 100% ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ రిమెంబర్ వన్ థంబ్ రూల్, ఇన్ దిస్ కోవిడ్ పాండమిక్ ఎనీ ఫీవర్ అంటిల్ అదర్వైజ్ ప్రూవ్డ్ రాంగ్
until otherwise proved not to be COVID, treat it as COVID and self quarantine yourself. మెడిసిన్స్ తీసుకుంటున్నామా లేదా అనేది తర్వాత పక్కన పెడితే ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్, ఈ ప్రికాషన్స్ తీసుకోవడం మాత్రం 100% ఫాలో అవ్వాలి. వ్యాక్సిన్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే ఫస్ట్ డోస్ తీసుకొని సెకండ్ డోస్కి డిలే చేయమండం కానీ అప్పుడే వద్దని కానీ అలా సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందా మరి పర్టికులర్ క్యాన్సర్ పేషెంట్స్ సందర్భాల్లో కూడా? ఇన్ జనరల్ నార్మలీ వాట్ వి సే ఇనీషియల్ గైడ్ లైన్స్ ఏంటి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్యలో గ్యాప్ 1 month అని చెప్పారు. బట్ లేటెస్ట్ గైడ్ లైన్స్లో చూస్తే 3 months గ్యాప్ తర్వాత తీసుకుంటే ఎఫికసీ ఎక్కువగా ఉంటుంది అని కొన్ని స్టడీస్ చెప్పాయి. ఎస్పెషలీ ఈ క్యాన్సర్ పేషెంట్స్లో ఏంటి అంటే ఏదైనా ఇమ్యూనోసప్రెసివ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కానీ, లేదు అంటే కీమోథెరపీ ఆన్ గోయింగ్ ఉంటున్నప్పుడు కానీ, ఆ కీమోథెరపీ న్యూట్రోపీనియా రిస్క్కి మ్యాచ్ అవ్వకుండా వ్యాక్సిన్ డిలే చేయడము కొంచెం బెటర్. కాకపోతే ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ మాత్రము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత ఎర్లీగా దొరికితే అంత తీసుకోవడం మంచిది. ఇన్ జనరల్గా అంటే ట్రీట్మెంట్స్లో ఉన్న క్యాన్సర్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి మీరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో ఒకవేళ మనం లాస్ట్ 15 minutes యొక్క టాక్ని సమ్మరైజ్ చేద్దాము అనుకుంటే, హౌ ఆర్ నార్మల్ పేషెంట్స్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాన్సర్ పేషెంట్స్ అదొకటి మాట్లాడుకోవాలి. క్యాన్సర్ పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి, లేదు వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో నార్మల్ పేషెంట్స్లో కనుక ఉన్న క్లాసికల్ సిమ్టమ్స్, కాఫ్, ఫీవర్ అనేవి ఈ క్యాన్సర్ పేషెంట్స్లో ఎస్పెషల్లీ క్యాన్సర్ డైరెక్టెడ్ థెరపీ, యాక్టివ్ థెరపీ తీసుకున్న వాళ్ళలో ఉండదు. సో వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫెటీగ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయనంతగా నీరసం ఉన్న, ఫెటీగ్గా ఉన్న, పల్స్ రేట్ చాలా ఎక్కువగా ఉన్న, ఆర్ SpO2 చెక్ చేసుకుంటున్నప్పుడు 94 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ కన్సర్న్ పల్మనాలజిస్ట్ కానీ ఆంకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేయాలి. అండ్ అదర్ పేషెంట్స్ యొక్క ట్రీట్మెంట్ కోవిడ్కి, క్యాన్సర్ పేషెంట్స్ యొక్క ట్రీట్మెంట్ కోవిడ్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, అదర్ పేషెంట్స్లో, నార్మల్ పేషెంట్స్లో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి RT-PCR సస్పెక్ట్ ఉన్నా లేదంటే RT-PCR పాజిటివ్ ఉన్నా హోమ్ ఐసోలేషన్ ఈజ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎనఫ్. మోడరేట్ సిమ్టమ్స్, సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే యాంటీవైరల్ డ్రగ్స్ కానీ హాస్పిటలైజేషన్ కానీ చేస్తాము. కానీ ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఈ హోమ్ ఐసోలేషన్ అనేది యూజువల్గా అండ్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా. ఈ క్యాన్సర్ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ది కోమార్బిడిటీస్, బికాస్ వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫాస్ట్గా డిటోరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ జనరల్ నార్మల్ పేషెంట్స్ హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ యూజువల్గా 5 to 7 days ఫీవర్ ఉన్నా కానీ ఈ యాంటీవైరల్స్ ఇంట్లో తీసుకొని సాచురేషన్స్ నార్మల్గా ఉన్నంత వరకు కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ వెరాస్ ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే ఫాస్టర్గా డిటోరేట్ అవుతారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ for a cancer patient or any patient whose immunity is low to inform their oncologist and pulmonologist prayerly. అంటే ముందు వాళ్ళకి నోటీస్ చేసి చెప్పడము ఇంపార్టెంట్. కన్సల్టేషన్ లో ఉండడం కూడా ఇంపార్టెంట్. టెలికన్సల్టేషన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకేనండి డాక్టర్ రాజేష్ గారు, ఈ కోవిడ్ టైంలో క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి విషయాలను అవగాహన పెంపొందించుకుంటే మంచిది, అండ్ వ్యాక్సిన్ గురించి అండ్ వాళ్ళకి కోవిషీల్డ్ ఎందుకు మంచిదో వివరాలు అందజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.